ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు యేసయ్యా. మాకు దేవుడిగా ఉండి మమ్మల్ని స్వాచ్ఛముగా చేసుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. నీ రెక్కలతో మమ్మల్ని కప్పుచు నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం కలుగు చేసిన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. నిన్ను ఆశ్రయించు వారి ఎడల దయాళుడు అయిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా కాపాడి మరొక శ్రేష్టమైన ఉదయకాలమును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. అయ్యా, మేము పుట్టినది మొదలుకుని ఇప్పటి వరకు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుచున్న మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములయ్యా. మాకు ఆయుష్నిచ్చి జీవముతో ఉంచినందుకై, అనారోగ్యములు మాపై దాడి చేస్తున్నప్పటికీ స్వస్థతనిచ్చి కాపాడుచున్నందుకై మీకు స్తోత్రములయ్యా. ఆహారం అనుగ్రహించి అనుదినము మమ్మల్ని పోషిస్తున్నందుకే మీకు స్తోత్రములు తండ్రి. మా ప్రయాణాల్లో తోడై ఉండై ప్రమాదాల నుండి కాపాడి క్షేమంగా మా గృహాలకు చేరుస్తున్నందుకే స్తోత్రాలయ్యా. తండ్రి, నీ కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుకుని వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరడమే కాకుండా అలయక పరిగెత్తుచు సొమ్మసిల్లక నడిచిపోవడం వల్ల వారు బలమైన కార్యాలు పూనుకుని ఘన విజయాన్ని పొందుకుంటున్నారయ్యా. మాకు మీరిచ్చే నూతన బలం కావాలయ్యా. ఆ బలాన్ని పొందుకుని పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగిరినట్లు మేము ఉన్నత స్థాయికి వచ్చినట్లుగా ఎదగాలయ్యా. ఘనమైన కార్యాలు పూనుకుని ఘనమైన విజయాన్ని మేము పొందుకోవాలయ్యా. కావునట్టి బలమును దయచేసి నూతన శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థనలోకి విభిస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించి వారి అవసరతలు తీర్చండి అయ్యా. ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా పనులలో, మా జీవన విధానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా. మా జీవితాలలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఏ స్థితిలో మేము పడిపోయినా, ఏ స్థితిలో ఉండాలని నీవు కోరుకున్నావో ఆ స్థితిని ఈ క్షణమే యేసయ్య నీ నామములో మాకు దయచేయండి అయ్యా. దేవా, ఈ చివరి దినములలో మా ఆత్మీయ జీవితంలో మాకు కావలసిన ఆత్మీయ బలాన్ని, విశ్వాసమును అనుగ్రహించి మమ్మను మీ నిత్యరాజ్య వారసులుగా దీవించుము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో అనేక మంది నీ ప్రియ బిడ్డలు అనారోగ్యం చేత ఆసుపత్రి పడకల మీద ఉండగా వారి కోసము నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. వారి ప్రతి పాపశాపములను క్షమించి నీ కృపను చూపి రక్షణ, స్వస్థతను దయచేయము ప్రభువా. అనేక రకములైన శోధనలను, ఇరుకులను, ఇబ్బందులను మీ ప్రేమతో, మీ యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ఎదుర్కొని నిజమైన క్రైస్తవ బిడ్డలముగా జీవించడానికి మాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయండి తండ్రి. మీ నామమునికే మహిమపరిచి స్తుతించి గణపరిచే భాగ్యమును దయచేయమని ఈ మా ప్రార్థన మా రక్షకుడును మా ప్రభువుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య రక్షణ, కాపుదల, ఆశీర్వాదము మనందరిపై ఉండును గాక. ఆమెన్.